కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే గతి పట్టబోతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇదే గతి పట్టబోతున్నది. మీరు హామీలు ఇచ్చి ఇలా ఏ ఒక్క హామీని నెరవేర్చే ప్రయత్నం చేయలే. ఇలా ఉల్టా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ నిష్పెట్టుగా అక్కడ ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు ప్రచారం చేశారు. 2,500 రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారో మహారాష్ట్రలో చెప్పలేకపోయినా మేము పోయి చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ మోసాలని కూడా చెప్పినాం. మేము పోయి కిషన్ రెడ్డి గారు వేరు, నేను వేనా, ఇంకా చాలా మంది నాయకులు పోయి వాస్తవ విషయాలు చెప్పినాం. తెలుగు వాళ్ళందరినీ కలిసాం, తెలుగు వాళ్ళందరికీ కూడా విషయాలు చెప్పినాం. వాళ్ళు వాస్తవ విషయాలు గ్రహించారు. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? లేకుంటే మహారాష్ట్ర ప్రజలు ఏ విధంగా తిరగబడుతున్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తిరగబడే రోజులు అతి తక్కువ సమయంలో రాబోతున్నాయి. 2,500 రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారు, ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు, ఎంతమంది స్కూటీలు ఇచ్చారు? వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినట్లుగా ఇంకా 22 లక్షల మందికి ఎప్పుడు రుణమాఫీ చేస్తారు? రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు? రైతు కూలీలకు 12,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు? 500 రూపాయల బోనస్ ఇంకా ఎప్పుడు అకౌంట్లో వేస్తారు? కొనుగోలు విషయంలో రైతులను వంచినందుకు క్షమాపణలు ఎప్పుడు చెప్తారు? 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తున్నారు, ఎప్పుడు భర్తీ చేస్తారు? ఇచ్చింది 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. మహారాష్ట్రలో చెప్పారు. ఇక్కడ తెలంగాణ పైసలు మొత్తం తీసుకుపోయి మహారాష్ట్రలో యాడ్స్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ పైసలు ఇక్కడ హామీలు నెరవేర్చడానికి పైసలు లేవంటారు, బోనస్ చేయడానికి పైసలు లేవంటారు, ఉద్యోగాలకు పైసలు లేవంటారు, నష్టమైన రైతులకు ఇవ్వడానికి పైసలు లేవంటారు, 2,500 మహిళలకు ఇవ్వడానికి పైసలు లేవంటారు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ చేయడానికి పైసలు లేవంటారు, ఉద్యోగస్తులు 5 డిఎల్ చేయడానికి పెన్షన్ పైసలు లేవంటారు. కానీ ఇక్కడ కోట్ల రూపాయలు తీసుకుపోయి మహారాష్ట్రలో యాడ్ ఇచ్చారు. అన్ని అబద్దాలు యాడ్స్ ఇచ్చారు. ఏమైనా యాడ్స్ ఇవ్వాలా? ఏం పనిచేసిన యాడ్స్ అన్ని తప్పుడు ప్రచారాలే. కాబట్టి ఈ గ్యారెంటీలను ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తారా, చేయరా? చేయకుంటే ప్రజల తిరుగుబాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం? క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. QNewsAds@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.